షార్ట్ సర్వీక్స్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు వస్తుంది? దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి? మరి నిజంగా ఈ షార్ట్ సర్వీక్స్ ఉంటే కుట్టు అనేది వేస్తూ ఉంటారు. ఇది నిజంగా అవసరమేనా? మరి ఈ కుట్టు వేసినప్పుడు నార్మల్ డెలివరీ అనేది అవుతుందా? మీకు వచ్చే ఇటువంటి క్వెషన్స్‌కి ఆన్సరే ఈ వీడియో. నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ పాస్ట్ 15 ఇయర్స్. నార్మల్గా సర్విక్స్ అనేది 3 to 4 సెంటీమీటర్స్ ఉంటూ ఉంటుంది. అంటే ఈ గర్భాశయం పైన మరియు కింద ఇది గర్భసంచి, ఈ కింద భాగం వచ్చి సర్విక్స్. ఈ సర్విక్స్ దగ్గర మనకు కింద యోనిలోకి ఓపెన్ అయినున్న భాగాన్ని ఎక్స్టర్నల్ ఆస్ అని అంటారు. అదే గర్భసంచి లోపల వైపుకు ఉండే ఓపెనింగ్ని ఇంటర్నల్ ఆస్ అని అంటారు. ఎక్స్టర్నల్ ఆస్ నుంచి ఇంటర్నల్ ఆస్ వరకు ఉండే ఆ 3 to 4 సెంటీమీటర్స్నే సర్విక్స్ అని అంటూ ఉంటాము. షార్ట్ సర్విక్స్ అంటే 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఈ సర్వైకల్ లెంగ్త్ ఉన్నప్పుడు వీటిని షార్ట్ సర్విక్స్ అంటూ ఉంటాము. ఈ షార్ట్ సర్విక్స్ అనేది ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? షార్ట్ సర్విక్స్ రావడానికి కారణాలు కంజెనిటల్, అంటే బై బర్తే మనకు షార్ట్ సర్విక్స్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి అంటే యూట్రైన్ అనామలీస్, అంటే గర్భాశయం ఏర్పడే క్రమంలో అనటామికల్గా ఏర్పడే ఈ అనామలీస్ వల్ల మనకు షార్ట్ సర్విక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ యూట్రైన్ అనామలీస్ ఏవి అంటే గర్భసంచిలో గోడలాగా ఉండడం, తర్వాత 2 గర్భసంచులు ఉండడం, గర్భసంచులే కాకుండా సర్విక్స్ కూడా 2 ఉండడం, కింద యోనిలు కూడా 2 ఉండడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు 2 గర్భసంచులు ఉన్న ఒక సర్విక్స్ మాత్రమే ఉండడం, ఒక యోని మాత్రమే ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ యూట్రస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ సర్వైకల్ లెంగ్త్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొల్లాజన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు గర్భాశయ ముఖద్వారంలో ఉండే మజిల్లో ఉండే కొల్లాజన్ ఫైబర్స్ చాలా వీక్గా ఉంటాయి. దీనివల్ల దీనికి ఆ గర్భసంచి మూసి ఉంచే పటుత్వం అనేది ఉండదు, ఇది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. వీటికి అక్వైర్డ్ కాజెస్ అని కూడా ఉన్నాయి. అంటే బై బర్తే కాకుండా మధ్యలో కూడా ఈ షార్ట్ సర్విక్స్ అనేది రావచ్చు. అది ఎందువల్ల వస్తుంది అంటే కొన్నిసార్లు కొంతమందికి 4-5 అబార్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ అబార్షన్స్ని క్లీన్ చేయడానికి డిఎన్సి అనేవి చేస్తూ ఉంటారు. డిఎన్సి కానీ డిఎన్ఈ డైలటేషన్ ఎవాక్యుయేషన్ కానీ రిపీటెడ్గా చేసినప్పుడు ఈ ఇంటర్నల్ ఆస్ అనేది దాని పటుత్వాన్ని కోల్పోయి ఇలా తెరుచుకొని అలా ఉండిపోతూ ఉంటుంది. దీన్ని ఇన్కాంపిటెన్స్ అంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు నార్మల్ డెలివరీస్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేసినప్పుడు, అంటే ఊర్లలో దాయాలని, మంగళవాళ్ళని ఇట్లా చాలామంది డెలివరీలు చేస్తూ ఉంటారు. కాకుంటే వీళ్ళు డెలివరీ చేసే క్రమంలో ఈ సర్విక్స్ అనేది యూజువల్గా లేబర్లో మంచిగా ఒక 10 సెంటీమీటర్స్ వరకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈ సర్విక్స్ పూర్తిగా డైలటేషన్ కాకముందే డెలివరీని చేస్తూ ఉంటారు. అంటే పూర్తిగా ఓపెన్ కాని సర్విక్స్ మీద నుంచి బేబీని బలవంతంగా లాగడం వల్ల ఈ సర్వైకల్ టేర్స్ కావడం కానీ, లేదు దాని పటుత్వం అనేది కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రీటర్మ్ లేబర్లో, అంటే ఈ ప్రీటర్మ్ లేబర్ జరిగినప్పుడు నార్మల్ డెలివరీకి ముందు ఈ సర్విక్స్ అనేది ప్రిపరేషన్లోకి వెళ్తుంది. ఒక వారం ముందు రోజుల నుంచి ఇది ప్రిపరేషన్లోకి వెళ్ళి మంచి ఎఫేస్మెంట్ మరియు డైలటేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఏర్పడిన తర్వాత యాక్టివ్ లేబర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ప్రీటర్మ్ లేబర్లో, అంటే నెలలు నిండకుండానే కాన్పు జరిగే క్రమంలో ఇటువంటి ప్రక్రియ, ముందుగా జరిగే ప్రక్రియ ఏమీ జరగకుండా హఠాత్తుగా డెలివరీ అనేది అయిపోతూ ఉంటుంది. అంటే అన్ప్రిపేర్డ్ సర్విక్స్ నుంచి బలవంతంగా ఈ డెలివరీ జరగడం వల్ల ఇంటర్నల్ ఆస్ అనేది ఓపెన్ అయిపోయి దాని పటుత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. మరికొన్నిసార్లు ఈ సర్వైకల్ డైలటేషన్ పూర్తిగా రాకముందే ఫోర్సెప్స్ డెలివరీస్ చేసినప్పుడు సర్వైకల్ టేర్స్ రావడం,
ఇటువంటి క్రమంలో కూడా ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది వస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు ఈ సర్విక్స్ మీద ఏదైనా ఆపరేషన్స్ చేసినప్పుడు, అంటే ఈ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకేదైనా అదర్ స్వెల్లింగ్స్ సర్విక్స్లో ఉన్నప్పుడు వాటిని ఆపరేట్ చేసినప్పుడు ఈ ఇంటర్నల్ ఆస్ అనేది డిస్టర్బ్ అయ్యి ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నప్పుడు డయాగ్నోస్ చేయడానికి కోన్ బయాప్సీ అని ఒకటి ఈ సర్విక్స్ నుంచి తీస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ సర్విక్స్ని యాంపిటేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇది ఇంటర్నల్ ఆస్ అనేది ఓపెన్ అప్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కాజెస్ వల్ల మనకు షార్ట్ సర్విక్స్ మరియు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది మనము చూస్తూ ఉంటాము. అసలు ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, ఈ షార్ట్ సర్విక్స్ని మనము ఎలా తెలుసుకుంటాము? నార్మల్గా మనకు ఈ షార్ట్ సర్విక్స్ ఉన్నవాళ్ళు ఇదివరకు ప్రీవియస్ డెలివరీస్లో హిస్టరీ అనేది, అంటే అబార్షన్ అయిన హిస్టరీ అనేది మనకు చెప్తూ ఉంటారు. అంటే హిస్టరీని డాక్టర్కి చెప్తూ ఉంటారు. అది ఎలా ఉంటుంది వాళ్ళు చెప్పే హిస్టరీ అంటే, 3 నెలలు 4 నెలల ప్రెగ్నెన్సీ టైంలో సడన్గా వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సడన్గా ఒక గష్ లాగా వాటర్ అనేది కారిపోవడము, దాని వెనువెంటనే ఈ పిండం అనేది కూడా వచ్చి ఒక్కసారిగా పడిపోవడము, ఇటువంటి హిస్టరీ మనకు ఇస్తూ ఉంటారు. అంటే ఒక్కసారిగా ఈ బ్యాగ్ ఆఫ్ మెంబ్రెన్స్ రప్చర్ అయ్యి ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చి ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండడం మూలాన బేబీ అనేది వచ్చి మొత్తంగా బేబీ వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇటువంటి హిస్టరీ మనకి ఇస్తూ ఉంటారు. ఇటువంటి హిస్టరీ మేము విన్నప్పుడు దాన్ని డెఫినెట్గా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్గా లేదు షార్ట్ సర్విక్స్గా దాన్ని పరిగణిస్తూ ఉంటాము. అంతేకాకుండా పూర్వపు రోజుల్లో అంటే స్కాన్స్ అవి లేనప్పుడు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అంటే పీవీ ఎగ్జామినేషన్ చేసి ఈ సర్విక్స్ని మెజర్ చేసి తర్వాత ఇంటర్నల్ లాస్ ఎంత ఓపెన్ ఉంది అనేది కూడా మేము డయాగ్నోస్ చేస్తాము. కానీ ఈ రోజుల్లో మనకు అల్ట్రాసోనోగ్రామ్స్ అన్నీ కూడా వచ్చాయి. ఇది చాలా బెస్ట్ ఇన్వెస్టిగేషను. మనకు ఈ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఈ అల్ట్రాసోనోగ్రామ్లో 2D అని 3D అని 4D అని సొఫిస్టికేటెడ్ అల్ట్రాసోనోగ్రామ్స్ వచ్చాయి. దీని ద్వారా మనము చాలా ఈజీగా ఈ షార్ట్ సర్విక్స్ని మరియు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే ఫనలింగ్ ఆఫ్ ద సర్విక్స్ని మనం చాలా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. అల్ట్రాసోనోగ్రామ్ అనేది పరబ్డామినల్గా కానీ పర్వేజైనల్గా కానీ చేస్తూ ఉంటారు. పర్వేజైనల్గా చేసినప్పుడు చాలా మనము యాక్యురేట్గా ఈ సర్వైకల్ లెంగ్త్ అనేది మనము మెజర్ చేయవచ్చు. అల్ట్రాసోనోగ్రామ్లో మనకు సర్విక్స్ అనేది 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉండి తర్వాత ఇది ఫనలింగ్, సర్విక్స్ అనేది ఫనలింగ్గా ఉంటూ ఉంటుంది. వీటిని చూసినప్పుడు వీటిని షార్ట్ సర్విక్స్ మరియు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్గా మేము పరిగణిస్తూ ఉంటాము. షార్ట్ సర్విక్స్ని డయాగ్నోస్ చేసినప్పుడు ఏం చేయాలి? షార్ట్ సర్విక్స్ని మనం డయాగ్నోస్ చేసినప్పుడు యూజువల్గా మేము సర్క్లాజ్ అనే స్టిచ్ని వేస్తూ ఉంటాము. సర్క్లాజ్లో 3 రకాలుగా ఉన్నాయి. ప్రొఫిలాక్టిక్ సర్క్లాజ్ అని, థెరపాటిక్ సర్క్లాజ్ అని, ఎమర్జెన్సీ ఆర్ రెస్క్యూ సర్క్లాజ్ అని 3 రకాలుగా ఉన్నాయి. ముందుగా ప్రొఫిలాక్టిక్ సర్క్లాజ్. ప్రొఫిలాక్టిక్ సర్క్లాజ్ ఎప్పుడు వేస్తాము అంటే ఇందులో మెక్డొనాల్డ్ స్టిచ్ అని, శిరోద్గ స్టిచ్ అని 2 రకాలుగా ఉంటాయి. యూజువల్గా అందరూ మెక్డొనాల్డ్ స్టిచ్ని ఎక్కువగా వేస్తూ ఉంటారు. ప్రొఫిలాక్టిక్ సర్క్లాజ్ అనేది ఎప్పుడు వేస్తాము అంటే ఆల్రెడీ వాళ్ళకు ఇదివరకు 1-2 ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఉండి వాళ్ళకు షార్ట్ సర్విక్స్ మరియు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంది అని మనకు ముందుగా తెలిసినప్పుడు, వాళ్లకు ఇదివరకు 14 వారాల్లో ఈ అబార్షన్ అనేది జరిగి ఉంది అనుకోండి, వాళ్ళకి ఈసారి సర్క్లాజ్ని 2 వారాలు ముందుగానే వేయవలసి ఉంటుంది. మరికొన్నిసార్లు కొంతమందికి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానీ మరియు ట్రిప్లెట్స్ కానీ ఉండవచ్చు. ఎక్కువ పిండాలు లోపల ఉన్నప్పుడు ఈ బరువుకి ఇది సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా ప్రీటర్మ్ లేబర్ని ప్రివెంట్ చేయడానికి ఈ సర్క్లాజ్ అనేది వీళ్ళకు ప్రొఫిలాక్టిక్ సర్క్లాజ్ అనేది వేస్తూ ఉంటాము. మరికొంతమందికి ముందు ప్రెగ్నెన్సీస్లో ప్రీటర్మ్ లేబర్ అనేది జరిగి ఉంటుంది. అంటే ప్రీటర్మ్ లేబర్ అంటే 24 వారాల నుంచి 37 వారాల మధ్యలో కాన్పు అనేది జరిగి ఉండవచ్చు. ఇటువంటి వాళ్ళలో ముందుగానే యాంటిసిపేట్ చేసి తిరిగి వాళ్ళు ప్రీటర్మ్ లేబర్ వాళ్ళకి రాకుండా నివారించడానికి ఈ ప్రొఫిలాక్టిక్ స్టిచ్ అనేది వేస్తూ ఉంటాము.
థెరపాటిక్ సర్కులాజ్. థెరపాటిక్ సర్కులాజ్ అంటే యూజువల్‌గా ప్రెగ్నెంట్ లేడీస్ 11-13 వారాల మధ్యలో ఎన్‌టి స్కాన్ అనేది అంటే న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ స్కాన్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ స్కాన్ చేసుకునేటప్పుడు సర్వైకల్ లెంగ్త్ కూడా కంపల్సరీగా మెజర్ చేస్తాము. ఈ సర్వైకల్ లెంగ్త్ అనేది బార్డర్ లైన్‌లో ఉండి షార్ట్ సర్విక్స్‌గా అనిపించినప్పుడు తిరిగి మరొక స్కాన్‌లో అంటే 15 వీక్స్ అప్పుడు అనామలీ స్కాన్‌లో ఎర్లీ అనామలీ స్కాన్‌లో కానీ 16 వారాలప్పుడు కానీ తిరిగి మరొక స్కాన్ చేసి దాన్ని షార్ట్ సర్విక్స్‌గా కన్ఫర్మ్ చేసుకుంటాం. మినిమం 2 స్కాన్‌లలో షార్ట్ సర్విక్స్‌ని మెజర్ చేసి ఆ తర్వాతే షార్ట్ సర్విక్స్‌గా పరిగణించి వాళ్ళకి కుట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. యూజువల్‌గా ఈ థెరపాటిక్ స్టిచ్ అనేది 16 వారాల నుంచి 24 వారాల మధ్యలో వేస్తూ ఉంటాము. ఎమర్జెన్సీ ఆర్ రెస్క్యూ సర్కులాజ్. ఈ ఎమర్జెన్సీ రెస్క్యూ సర్కులాజ్ అంటే పేషెంటు సడన్‌గా మా దగ్గరికి ఎప్పుడు వస్తారంటే మొత్తంగా ఈ ఇంటర్నల్ ఆస్ అనేది 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఓపెన్ అయిపోయి ఉంటుంది. మొత్తం బ్యాగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్‌తో ఈ ఉమ్మునీరును పట్టి ఉంచే ఆ మెంబ్రెయిన్స్ అనేది కిందికి బాగా జారి వచ్చేసి ఉంటుంది. ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్‌లో పేషెంట్‌ని ఈ బయటకు వచ్చిన ఈ బ్యాగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంతా లోపలికి నెట్టేసి సర్కులర్ స్టిచ్ అనేది వేస్తూ ఉంటాము. కాకుంటే ఇటువంటివి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్‌లో వేసే సర్కులర్సు సక్సెస్ రేట్ అనేది మనకు కరెక్ట్‌గా తెలియదు. ఎందుకు అంటే ట్రై చేయడానికి ఒకవేళ సక్సెస్ అవుతుందేమోనని అలాంటి ఉద్దేశంతోనే ఈ ఎమర్జెన్సీ సర్కులర్స్ అనేది వేస్తూ ఉంటాము. కానీ సక్సెస్ అయితే మనము ప్రిడిక్ట్ చేయలేము. కొన్నిసార్లు మనం స్టిచ్ వేసినా కానీ మొత్తానికి ఆ బ్యాగ్ పగిలిపోయి ఫ్లూయిడ్ అంతా బయటకొచ్చి బేబీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అన్నిసార్లు ఎమర్జెన్సీలో వేసేవి సక్సెస్ ఉండవు. అబ్డోమినల్ సర్కులాజ్. అబ్డోమినల్ సర్కులాజ్ అంటే పైన మనం చెప్పినవన్నీ ట్రాన్స్‌వెజైనల్‌గా అంటే యోని మార్గం గుండా వేస్తూ ఉంటాము. ఈ ట్రాన్స్ అబ్డామినల్ సర్కులాజ్ అంటే అబ్డామిన్‌ని కోసి లోపలికి వెళ్ళి యూట్రస్‌కి, సర్విక్స్‌కి మధ్యగా ఇస్తుమస్ దగ్గర ఈ కుట్ అనేది వేస్తూ ఉంటాము. ఒక రబ్బర్ బ్యాండేజ్ లాగా ఉంటుంది. ఒక టేప్ లాంటిది వేస్తూ ఉంటాము. ఇది ఎప్పుడు వేస్తాము అంటే ఇదివరకు వీళ్ళకు బాగా షార్ట్ సర్విక్స్ అంటే లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉండి సర్వైకల్ లెంగ్త్ వాళ్ళకి ఇదివరకు ఒక 2 సార్లు వెజైనల్ స్టిచ్ వేసినా కానీ ఫలితం లేకుండా వాళ్ళకి అబార్షన్స్ అయిపోతూ ఉంటే అటువంటి వాళ్ళకు అబ్డామినల్ సర్కులర్స్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఈ అబ్డామినల్ సర్కులర్స్ 11 నుంచి 13 వారాల లోపల వేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఈ సర్కులర్స్ అనేది నాన్ ప్రెగ్నెంట్ యూట్రస్ అంటే వీళ్ళకు ప్రెగ్నెన్సీ రాకముందే కూడా వేసి ఉంచుతారు. ఇలా చేసేది కొన్నిసార్లు ఓపెన్ అయినా చేయొచ్చు, కొన్నిసార్లు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా అయినా చేయొచ్చు, లేదు రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా ఈ సర్కులర్స్ అనేది వేయవచ్చు. అసలు ఈ ఆపరేషన్ అనేది ఏంటి? చాలా పెద్ద ఆపరేషనా? ప్రెగ్నెన్సీలో ఆపరేషన్స్ చేస్తే తల్లికి బిడ్డకు ప్రమాదం ఉంటుందా? బిడ్డకు ఏమైనా ప్రమాదం ఉంటుందా? మరి ఈ కుట్టు వేస్తే నార్మల్ డెలివరీ చేసుకోవచ్చా? ఈ కుట్టు అనేది వేశాక ఎప్పుడు తీయాలి? ఇటువంటి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. నార్మల్‌గా ఈ సర్జరీ అనేది చాలా సేఫ్ సర్జరీ. 100% సేఫ్. ఇందులో తల్లికి బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇక్కడ మనం ఘాటు పెట్టి కోసి పొట్ట కోయడం, కింద కోయడం అటువంటివి ఏవీ ఉండవు. కేవలం ఈ గర్భాశయ ముఖద్వారం దగ్గర ఒక కుట్టు సర్కులర్ అంటే పర్సిస్టింగ్ స్ట్రూచర్ అనేది ఇట్లా రౌండ్‌గా ఒకటి వేస్తూ ఉంటాము. అది గర్భాశయం యొక్క ముఖద్వారాన్ని ఇలా ఓపెన్ ఉన్నదాన్ని ఇలా బాగా పట్టి ఉంచుతూ ఉంటుంది. ఈ పెద్ద జనరల్ అనస్థీషియా అట్లాంటివి ఏవి ఇవ్వరు. కేవలం షార్ట్ జనరల్ అనస్థీషియా అంటే వెయిన్‌లోకి మత్తు ఇచ్చి అంటే పేషెంట్ నిద్రలోకి జారుకుంటారు. అటువంటి టైంలో 15-20 మినిట్స్ కన్నా కూడా ఎక్కువ ఏం పట్టదు. అసలు ఈ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్‌ని అదే రోజు కూడా డిశ్చార్జ్ చేయవచ్చు. ఎందుకు అంటే ఇది డే కేర్ సర్జరీ మాత్రమే. ఈ సర్జరీ చేశాక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కంపల్సరీగా పేషెంట్ 1 వీక్ బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు రొటీన్‌గా చేసుకునే చెకప్స్ కంపల్సరీగా వీళ్ళు అటెండ్ అవ్వాలి.
ఫీటల్ మానిటరింగ్ అల్ట్రాసోనోగ్రామ్తో చేస్తూ ఉన్నప్పుడు సర్విక్స్ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాము. తర్వాత వీళ్ళు రొటీన్గా ప్రెగ్నెన్సీలో తీసుకునే అడ్వైజర్స్ అన్నీ కూడా వీళ్ళు ఫాలో అవ్వవలసి ఉంటుంది. స్టిచ్ వేసుకున్న వాళ్ళు భార్యాభర్త కలవకుండా ఉండడం చాలా ముఖ్యము. తర్వాత వీళ్ళు రఫ్ జర్నీస్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. కాన్స్టిపేషన్ కూడా లేకుండా వీళ్ళు చూసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటుంది. వీక్లీ ఒక ఇంజెక్షన్, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ 500 mg IM అనేది ఒకటి ఇస్తూ ఉంటాము. దీంతో పాటు యూట్రైన్ రిలాక్సెంట్స్ కూడా ఇస్తాము. కొన్నిసార్లు వీళ్ళలో ఇరిటబుల్ యూట్రస్ అనేది ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి యూట్రైన్ రిలాక్సెంట్స్ కూడా ఇస్తూ ఉంటాము. ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఇంజెక్షన్ రూపంలో కానీ లేదు వెజైనాలో టాబ్లెట్స్ పెసరీస్ రూపంలో కానీ పెడుతూ ఉంటాము. స్టిచ్ అనేది ఎప్పుడు వేయకూడదు. స్టిచ్ ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఇంటర్నల్ లాస్ అనేది మోర్ దాన్ 4 centimeters ఓపెన్ అయిపోయింది, బ్యాగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ రప్చర్ అయిపోయింది, బేబీ ప్రాణంతో లేదు ఎనామలస్ బేబీ ఉంది, వెజైనల్ బ్లీడింగ్ అవుతూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో అంతా కూడా స్టిచ్ అనేది, తర్వాత వీళ్ళకు ఎక్కువగా ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, సివియర్ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా స్టిచ్ అనేది వేయము. కాకుంటే ఈ స్టిచ్ని ఫస్ట్ అడ్వైస్ చేసినప్పుడు బేబీ ఎనామలస్ ఉందా, నార్మల్గా ఉందా బేబీ, ఇవన్నీ చూసుకున్న తర్వాతే స్టిచ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఈ ఎమర్జెన్సీ స్టిచ్ మాత్రము 12 వారాల తర్వాత నుంచి 24 వారాల లోపల ఎప్పుడైనా వేస్తూ ఉంటాము. ఈ సర్కులర్ స్టిచ్ ఎప్పుడు తీయాలి? ఈ సర్కులర్ స్టిచ్ యూజువల్గా 37 వారాల తర్వాత రిమూవ్ చేస్తూ ఉంటాము. 37 వారాలంటే 9 నెలలు నిండిన తర్వాత రిమూవ్ చేస్తూ ఉంటాము. ఈ కుట్టు వేసిన తర్వాత ఒకవేళ పేషెంట్ ముందుగానే వెజనల్ బ్లీడింగ్ అని కానీ అబ్డామినల్ పెయిన్ కానీ చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకు స్టిచ్ అనేది రిమూవ్ చేసేస్తుంటాం. అంటే వాళ్ళు ప్రీటర్మ్ లేబర్లో సెట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి కుట్టు అనేది తీసేస్తూ ఉంటాము. యూజువల్గా 37 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టిచ్ అనేది రిమూవ్ చేస్తాము. ఎందుకు అంటే స్టిచ్ రిమూవ్ చేయకుండా వాళ్ళు లేబర్లో సెట్ అయినప్పుడు ఈ స్టిచ్ మీదగా బేబీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అప్పుడు నార్మల్ లేబర్లో వీళ్ళు సెట్ అయినప్పుడు కొన్నిసార్లు ఈ సర్వైకల్ టేర్స్ కానీ యూట్రైన్ రప్చర్స్ కానీ జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది, ఏంటి అంటే ఈ స్టిచ్ వేసుకుంటే నార్మల్ డెలివరీ జరగదా అని. అటువంటి బేబీ లేవు. నార్మల్ డెలివరీ అంటే పేషెంట్కు రిక్వైర్మెంట్ని బట్టి, అంటే ఇండికేషన్స్ని బట్టి వాళ్ళకి నార్మల్ డెలివరీ చేయాలా లేదు సిజేరియన్ సెక్షన్ చేయాలా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు సింగిల్ ప్రెగ్నెన్సీ బేబీ, తల్లి యొక్క పెల్విస్ బాగుంది, అడిక్వేట్గా ఉంది, బేబీ కిందకి జారడానికి స్పేస్ ఉంది అనుకోండి, అప్పుడు పేషెంట్ని నార్మల్ డెలివరీకి అలో చేస్తాము. అలా కాకుండా తల్లికి ట్విన్స్ ఉన్నారు, లేదు తల్లికి ఇది ప్రెషియస్ ప్రెగ్నెన్సీ IVF చేసుకున్నాక వచ్చింది, లేదు ఇదివరకు అన్ని ప్రీటర్మ్ లేబర్స్ అయినాయి, లైవ్ బేబీ అసలు లేదు, తర్వాత వాళ్ళు పెయిన్స్ మేము భరించలేము మాకొద్దు అని కొంతమంది అంటారు. ఇటువంటివన్నిటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు నార్మల్ డెలివరీ చేయాలా సిజేరియన్ సెక్షన్ చేయాలా అనేది టైమ్లీ డెసిషన్ తీసుకుంటూ ఉంటాము. తర్వాత ఈ ట్రాన్స్ అబ్డామినల్ సర్కులర్ స్టిచ్ వేసుకున్నప్పుడు వీళ్ళకు నార్మల్ డెలివరీకి అలో చేయము. వీళ్ళకు యూజువల్గా 38 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత సిజేరియన్ సెక్షన్ అనేది చేస్తూ ఉంటాము. నేను మీకు ఇచ్చే టేక్-హోమ్ మెసేజ్ ఈ వీడియో ద్వారా ఏంటి అంటే, మీకు బార్డర్ లైన్లో సర్విక్స్ ఉంది, 2 to 2.5 సెంటీమీటర్స్ ఉంది అని అనుకోండి, తప్పకుండా స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకు అంటే ఒకవేళ మీరు ప్రీటర్మ్ లేబర్లో సెట్ అయ్యారు అనుకోండి, బేబీని డెలివరీ అయ్యారు అనుకోండి, ఆ బేబీ చాలా చిన్నగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి మార్టాలిటీ అనేది, మార్బిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా డెలివరీ అవుతారు కాబట్టి వాళ్ళకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బేబీ ప్రీటర్మ్ డెలివరీస్ అయిన వాళ్ళ బేబీని మనము NICUలో అంటే నియోనేటల్ కేర్లో మనము
ఉంచాల్సి వస్తుంది. అంటే ఇంక్యుబేటర్‌లో బాక్స్‌లో పెట్టాలి అంటూ ఉంటారు. అలా పెట్టాల్సి వస్తుంది. అలా పెట్టినప్పుడు ఖర్చు అనేది చాలా ఎక్కువైతూ ఉంటుంది. స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నిటిని మీరు పరిగణలోకి తీసుకొని షార్ట్ సర్వీక్స్ ఉంది అని మీకు తెలిసినప్పుడు బెటర్ టు గో ఫర్ ఎ స్టిచ్. ఇది నా అడ్వైస్. మీకు ఈ టాపిక్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోస్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.